పవన్ కళ్యాణ్ గారు అంటే మోదీ గారికి ఉన్న ఇష్టం సొంత సోదరుడి కంటే ఎక్కువగానే ఆయన చూస్తున్నారు. మరి ఆ క్యాబినెట్లో మోదీ గారి కొలువైన క్యాబినెట్లో మరి జనసేన లేకపోతే ఎలాగా? ఇది చాలా రోజులు పెట్టి జరుగుతున్న చర్చే కాదు, జనసేనకి ఒక బెర్త్ కన్ఫర్మ్ చేసినట్లుగా వస్తున్న బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే జనసేన మిత్రపక్షం ఉండాలి, 2 ఎంపీలు వచ్చినా సరే సహాయక మంత్రి అన్నా సరే ఇవ్వాలి అన్నట్టుగా దీని మీద కసరత్తు జరుగుతుంది. పవన్కు మోదీ బంపర్ గిఫ్ట్. మొన్న సత్యసాయి బాబా పుట్టపర్తి వెళ్ళారు కదా, పుట్టపర్తి వెళ్ళినప్పుడు చూసాయిగా మోదీ గారు రెడీగా ఉండు సేనాని, సరిగా ఉండు తమ్ము అని చెప్పి అన్నారని. కేంద్రంలో జనసేనకు బెర్త్ కన్ఫర్మ్ అయినట్టేనా? డిప్యూటీ సీఎం పవన్ డెసిషన్ కీలకం. జనసేన నుంచి 2 ఎంపీలు గెలుపు, వల్లభనేని బాలశౌరికి ఛాన్స్ దక్కే ఛాన్స్ అని వార్తలు. ఈసారి రాయలసీమ నుంచి ఛాన్స్ ఇవ్వాలంటున్న బాబు. త్వరలో ఏపీ క్యాబినెట్కు మెగా బ్రదర్ నాగబాబు. మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న సస్పెన్స్. టీడీపీ నుంచి సీమ ప్రాంతానికి చెందిన వారికే ఛాన్స్ ఉందనే టాక్. ఒకటి ఇక్కడ 2 అంశాలు. కేంద్ర క్యాబినెట్లోకి జనసేన నుంచి ఎవరో ఒకరు వెళ్ళాలి, ఆ క్యాబినెట్లో వాళ్ళు మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మీరే డిసైడ్ చేసుకోండి ఎవరికి కావాలో ఏం కావాలన్నది, మీరు కూడా రండి క్యాబినెట్లో చేరండి అని. మరొక వైపు నాగబాబు గారు, కొణిదెల నాగబాబు గారి అంశం అన్నది గత కొన్ని నెలలుగా ఇదిగో మంత్రి పదవి అదిగో మంత్రి పదవి అన్నారు. ఇప్పుడు కూర్చొని ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. అంటే ఏ కారణాలతో ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు, లేకపోతే ఈయనేమో ఇక్కడ రాజీనామా చేయించేస్తారు, రాజ్యసభకు పంపిస్తారు, అక్కడి నుంచి కేంద్ర మంత్రి చేస్తారు, ఇలాంటి చాలా కథలు నడిచినాయి. కానీ ముందుగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ ప్రకారంగానే కసరత్తు జరుగుతుంది. ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర చాలా ఉన్నాయి, అందులో తీసేయడం ఒకటి ఇస్తారా, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరిదన్నా అందులో ఒక శాఖ ఏమన్నా ఇస్తారా? ఏదో శాఖ అయితే ఇచ్చే అవకాశం ఉంది. అది ఏ శాఖ అయితే బాగుంటుందో, ఆయన ఏదైతే సమర్థవంతంగా ఆయన చేయగలిగే శాఖ అయితే ఇవ్వాలి. ఏది పడితే అది ఇచ్చేస్తే అయ్యే పరిస్థితి కాదు కదా. నాగబాబు గారు కూడా దాని మీద అవగాహన ఉన్న శాఖ ఏదన్నా ఉంటే, ఆయనకి ఇష్టపూర్వకంగా చేసే శాఖ ఏమన్నా ఉంటే అలాంటి దాన్ని ఇస్తే ఆయన యాక్టివ్గా చేయగలరు. లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది, నవ్వుల పాలు అయిపోతారు ప్రజల్లోని ఏదైనా తేడా వచ్చిందంటని. మనం కొంతమంది మంత్రుల మీద ఇప్పుడు చాలా వ్యతిరేకత వస్తుంది. ఎందుకు వ్యతిరేకత వస్తున్నదంటే మరి వాళ్ళకి తెలియట్లేదు, చేత కావట్లేదు, అవగాహన లేదు, సరిగ్గా చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారు తిట్టిన సందర్భాలు లేవా? మరి అదే పరిస్థితి మిగతా వాళ్ళు తెచ్చుకుంటే పర్వాలేదు, ఒకరోజు వార్తతో సరిపోద్ది. అదే నాగబాబు గారు లాంటి వాళ్ళు కానీ అలాంటివి తెచ్చుకున్నారనుకున్న పరిస్థితి ఏంటి? అది దావాలను వేస్తే జనసేన పార్టీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్ అటాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది. అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒకటి మాట్లాడాలి, ఒకటి చెప్పాలంటే ఎంతో కొంత అవగాహన ఉండాలి. ఏదో మాట్లాడుతున్నాం కదా, ఏదో పేపర్ ఉన్నది కదా, ఏదో చదివేద్దాం కదా అంటే ఎవడో చూడడు, ఎవరు పట్టించుకోరు. ఇది కూడా అలాంటిదే. చాలా జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్ర పాలన బాధ్యత, ఒక మంత్రివర్గ పాలన మీద పట్టు సాధించాలంటే చిన్న అంశం కాదు. చాలా అంశాలు అందులో ముడిపలు ఉంటాయి. కోట్ల రూపాయలతో సంబంధం ఉన్న అంశాలు. ఎవడో పక్క నుంచి ఏం చేస్తున్నాడో అన్నీ గమనించుకుంటూ ఉండాలి. లేకపోతే మన పేరు మీద ఇంకోటి వేసేస్తాడు, అది మనకే రుద్దుకుంటుంది. ఇక త్వరలో క్యాబినెట్ విస్తరణలో మెగా బ్రదర్కి నాగబాబుకి ఛాన్స్ టాకు. వచ్చే ఏడాది 4 రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్. గెలుపుపై మోదీ షా స్కెచ్. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఇది. బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఏపీ నుంచి పలువురికి కీలక పదవులు. ఇక తమిళనాడు నుంచి అన్నామలైకు బెర్తకాయమంటూ ప్రచారం. బెంగాల్లో పాగా వేసేందుకు బీజేపీ కొత్త ఎత్తులు. 1-2 నేతలకు కేంద్ర మంత్రి పదవులు. మమతపై దూకుడుగా వ్యవహరించేలా వ్యూహాలు. అస్సాంలో మరోసారి గెలుపుపై బీజేపీ ఫోకస్. కీలక నేతలకు క్యాబినెట్లోకి తీసుకోవాలని ఆలోచన. ఈ రాష్ట్ర పాటుగా మిగతా రాష్ట్రాలన్నీ కూడా తీసుకునే ఆలోచనలో అడుగులు వేస్తున్నారు. మిత్రులను మంచి చేసుకునే పనిలో కమలం పెద్దలు. ఎవరైతే మిత్రులు ఉన్నారో, మీకు ఇంకొక అంశం, కీలకమైన అంశం ఏంటంటే జనసేన కూడా తీసుకురావడానికి సౌత్లో పవన్ కళ్యాణ్ ఫేస్ కావాలండి ఈరోజు. ఎందుకంటే ఈయన ఎక్కడికి వేరే రాష్ట్రాలు ప్రచారం అయినప్పుడు ఆ జనస్పందన చూస్తే పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ వస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ని ఇష్టపడుతున్నారు పక్క రాష్ట్ర ప్రజలు, ఆ సినిమాలను కూడా రాజకీయ పరంగా ఈ పరంగా కూడా. సో ఇలాంటి టైంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పక్కన ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫెమిలియర్ ఫేసెస్లో ఎప్పుడు కూడా పక్కన ఉండాలి. అందులోనూ హీరో అనే ఫేస్ అయితే ఎప్పుడూ అది ప్లస్ పాయింటే ఏ రాజకీయ పార్టీ కన్నా. అందుకనే ఏదైతే ఈ రాష్ట్రాల్లో బీహారు మొన్న అయిపోయింది, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వీళ్ళందరూ కూడా ఛాన్సులు ఇస్తున్నారు. ఇక రాబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వచ్చే కొన్ని నెలల్లోనే 4 రాష్ట్రాల ఎన్నికలు వచ్చే ఏడాది. ఇంకేడాది ఏముంది, అయిపోయింది కదా, 25th అయిపోయినట్టే. ఇంకా
26లో 4 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. 4 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా తురుపు ముక్కలాగా పవన్ కళ్యాణ్ని వాడాలి. ఎందుకంటే ఆయనకి జనాకర్షణ ఉంది, ఓట్లు రాబట్టుకోవాలి. బీజేపీ చాలా ప్లాన్డ్గా ఆలోచిస్తుంటుంది. ఒకటి, పవన్ కళ్యాణ్ అంటే అభిమానం, పవన్ కళ్యాణ్ అంటే సోదరుడితో సమానం. మరొక వైపు 4 రాష్ట్రాల ఎన్నికలు మోదీ ముందు కదులుతున్నాయి. సో ఈ 4 రాష్ట్రాల ఎన్నికలలో ఖచ్చితంగా పట్టు సాధించాలి. ఎందుకంటే నెక్స్ట్ జమిలీకి వెళ్తామంటున్నారు. ఒకవేళ ఇది అయింటే సరే, అవన్నీ టెక్నికల్ అంశాలు అవుతాయి అవ్వో తర్వాత అంశం. కానీ 4వసారి కూడా బీజేపీ గెలాలి అంటే ఈ రాష్ట్రాలన్నింటి మీద పట్టు దేన్ని కూడా వదిలే పరిస్థితుల్లో అయితే మోదీ గారు లేరు. దేన్ని కూడా వదులుకునే పరిస్థితి లేదు. మిగతా రాష్ట్ర సీఎంలను అవనివ్వండి, వీళ్ళతో సయోధ్యులు ఉన్న వాళ్ళని వాళ్ళు కూడా పిలుపులు వస్తున్నాయి. అందులో భాగంగా జనసేనకి మోదీ, జనసేనకి కాదు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత ఇష్టం మీద ఆయనకి గిఫ్ట్ రాసేనని తీసుకో, క్యాబినెట్లో జాయిన్ అవ్వు అంటున్నారు. వైరల్ అవుతున్న టాక్ ఇది.